ఇప్పుడు మనం ఆరోగ్య మిత్ర యాప్లో డాక్టర్ అపాయింట్మెంట్ ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకుందాము. ఆరోగ్య మిత్ర యాప్లో లాగిన్ అయిన తర్వాత మనకు హోమ్ పేజ్లో డాక్టర్స్, ఫార్మసీ, డయాగ్నోస్టిక్ ల్యాబ్స్, హాస్పిటల్, మెడికల్ లోన్, అప్లోడ్ ప్రిస్క్రిప్షన్ ఇలా సర్వీసెస్ కనిపిస్తాయి. మనం ముందుగా ఏ ఏరియాలో డాక్టర్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి అని అనుకుంటున్నామో ఆ ఏరియాను సెలెక్ట్ చేసుకోవాలి. పైన కనిపిస్తున్న లొకేషన్ సింబల్ మీద క్లిక్ చేసుకొని మీ యొక్క ఏరియాను సెలెక్ట్ చేయండి. మనం ఇప్పుడు డాక్టర్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ కనిపిస్తున్న డాక్టర్స్ ఐకాన్ లేదా హాస్పిటల్స్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను హాస్పిటల్స్ ఐకాన్పై క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత హాస్పిటల్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఈ లిస్టులో మీకు కావాల్సిన హాస్పిటల్ను సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ఎగ్జాంపుల్కి శ్రీ ఝాన్సీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకు కావాల్సిన హాస్పిటల్ డీటెయిల్స్ చూసుకోవచ్చు. ఆ తర్వాత నేను డాక్టర్స్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత డాక్టర్ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ నేను డాక్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత డాక్టర్ గారి గురించి అన్ని డీటెయిల్స్ మనకి కనిపిస్తాయి. ఇక్కడ అబౌట్ దగ్గర మేడం గారు గురించి మనకు డీటెయిల్స్ చూడవచ్చు. తర్వాత మేడం గారు ఏం చదువుకున్నారు ఏంటి అని కూడా చూసుకోవచ్చు. తర్వాత ఎక్స్పీరియన్స్, డాక్టర్ గారు ఏం సర్వీసెస్ ఇస్తున్నారు అని చూడవచ్చు. ఆ తర్వాత హాస్పిటల్ లొకేషన్, మేడం గారు ఏ టైం నుంచి ఏ టైం దాకా ఓపీ చూస్తారు అని డీటెయిల్స్ మనం ఇక్కడ చూడవచ్చు. అన్ని డీటెయిల్స్ చూసుకున్న తర్వాత ఇక్కడ నేను బుక్ అపాయింట్మెంట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత అపాయింట్మెంట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ మనం ఏ డేట్న డాక్టర్ గారి అపాయింట్మెంట్ తీసుకుందామని డిసైడ్ చేసుకున్నామో ఆ డేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏ డేట్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ డేట్ ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది. తర్వాత టైం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను టోకెన్ నెంబర్ 1 క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేస్తే 10 గంటలకి అని అపాయింట్మెంట్ చూపిస్తుంది. 6వ టోకెన్ మీద క్లిక్ చేస్తే 11:15కి అపాయింట్మెంట్ చూపిస్తుంది. నేను 12:30కి అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి నేను 9వ టోకెన్ సెలెక్ట్ చేసుకున్నా. ఆ తర్వాత ప్రొసీడ్ టు బుక్ అనే బటన్ మీద క్లిక్ చేస్తున్నా. ఆ తర్వాత బుకింగ్ సమ్మరీ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ప్రాపర్గా మనం అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న డేట్, టైం ప్రాపర్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ జనరల్గా ఓపీ లేదా డాక్టర్ ఫీ 400 రూపాయలు ఉంటుంది. మనకి డైరెక్ట్గా 10% డిస్కౌంట్ ఇవ్వడం వల్ల 360 రూపాయలు ఉంది. ఇక్కడ నేను డిహెచ్సి కోడ్ అప్లై చేస్తున్నాను. AM214 అని టైప్ చేసి అప్లై చేస్తున్నాను. ఇక్కడ నేను కోడ్ అప్లై చేయగానే 360 ఫీజు 198 రూపాయలకు వచ్చింది. అంటే నాకు 162 రూపాయలు ఇక్కడ సేవ్ అయ్యాయి. మొత్తం 400 రూపాయలు ఉన్న ఓపీ ఫీజు 50% డిస్కౌంట్తో 198 రూపాయలకు వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ డాక్టర్ గారు అపాయింట్మెంట్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ పేరు ఎంటర్ చేయాలి. తర్వాత ఏజ్ ఎంటర్ చేసిన తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కన్ఫర్మ్ అండ్ పే విత్ రాజో పే అనే బటన్ మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత పేమెంట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి పేమెంట్ అన్నది యూపీఐ కానీ, నెట్ బ్యాంకింగ్ చేసి కానీ లేదా వాలెట్ నుంచి కానీ మనం పేమెంట్ చేయవచ్చు. ప్రస్తుతానికి నేను యూపీఐ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇక్కడ మనం గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, పేటిఎం కానీ ఏ నెంబర్ అయితే వీటికి లింక్ అయి ఉంటుందో ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. లేదా యూపీఐ డీటెయిల్స్ ఎంటర్ చేసినా సరిపోతుంది. ఆ తర్వాత కింద కనిపిస్తున్నటువంటి కంటిన్యూ అనే బటన్ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి పేమెంట్ రిక్వెస్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకు పేమెంట్ రిక్వెస్ట్ మెసేజ్ వస్తుంది. మనకు వచ్చిన మెసేజ్ వెళ్ళి ఓపెన్ చేస్తే ఇక్కడ మనం పే చేయాల్సిన ఓపీ ఫీజు కనిపిస్తుంది. అలాగే కింద చూసినట్లయితే ఒక లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే
డైరెక్ట్గా మీరు ఫోన్పే పేజ్కి వెళ్తారు. లేదనుకుంటే మీ మొబైల్లో ఉన్న ఫోన్పే యాప్ని ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ అయిన తర్వాత డైరెక్ట్గా మనకి పేమెంట్ రిక్వెస్ట్ చేసి కనిపిస్తుంది. ఇక్కడ మనం పేమెంట్ ఎంతనో చూసుకొని బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ఆరోగ్య మిత్ర యాప్ ఓపెన్ చేయండి. ఇక్కడ కన్ఫర్మ్ పేమెంట్ అని డిస్ప్లే అవుతుంది. ఈ పేమెంట్ కన్ఫర్మ్ అయ్యేంత వరకు కూడా మీరు ఆరోగ్య మిత్ర యాప్ నుంచి బయటకు వెళ్ళకండి. పేమెంట్ మీకు సక్సెస్ఫుల్ అయినట్టు మీకు గ్రీన్ కలర్లో ఒక టిక్ మార్క్ లాగా వస్తుంది. ఆ తర్వాత అపాయింట్మెంట్ బుకింగ్ సక్సెస్ఫుల్ అని మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. అదేవిధంగా మీకు అపాయింట్మెంట్ సక్సెస్ఫుల్ బుక్ అయినట్టు మెసేజ్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇక్కడ ఇన్వాయిస్ మీద క్లిక్ చేస్తే మీ ఇన్వాయిస్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇన్వాయిస్ చూసినట్లయితే 400 రూపాయలున్న ఓపీ ఫీజు 50% డిస్కౌంట్తో మనకు రావడం జరుగుతుంది. అంటే మనం 200 రూపాయలు ఆదా చేసుకున్నట్లే. ఇప్పుడు నేను పైన రైట్ సైడ్లో 3 లైన్స్ పైన క్లిక్ చేసి కింద కనిపిస్తున్న డాష్ బోర్డ్ ఆప్షన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఈ డాష్ బోర్డ్లో మనం బుక్ చేసుకున్న డాక్టర్ అపాయింట్మెంట్ డీటెయిల్స్, అపాయింట్మెంట్ డేట్, టైమ్ ఇవన్నీ కనిపిస్తాయి. ఇక్కడ రివ్యూ అనే ఆప్షన్ ఉందండి. డాక్టర్ గారితో మీ అపాయింట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రివ్యూ బటన్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీరు రివ్యూ అనే దగ్గర డాక్టర్ గారికి మీరు ఇక్కడ కనిపిస్తున్న 5 స్టార్స్లో ఎన్ని స్టార్స్ ఇవ్వాలనుకుంటున్నారు అని సెలెక్ట్ చేసుకొని కింద కనిపిస్తున్న దగ్గర రివ్యూ రాసి సబ్మిట్ చేసుకోవచ్చు.